ఏసీ న్యూస్కి స్వాగతం. ద నెల్లూరు ఆటోమొబైల్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నెల్లూరులోని డిఆర్ ఉత్తమ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి అసోసియేషన్ నాయకులు, సీనియర్ సలహాదారులు పాల్గొన్నారు. సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుట్టె కిషోర్, కాందే వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈరోజు అసోసియేషన్ వార్షిక సమావేశం నిర్వహించామన్నారు. అసోసియేషన్కి సొంత భవనం లేదని, భవనం నిర్మించాలని సభ్యులు తీర్మానించడం జరిగిందన్నారు. అసోసియేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నేట నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహకారంతో అసోసియేషన్ను మరింత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి బాదం వెంకట హరికృష్ణ ప్రసాద్, సీనియర్ సలహాదారులు సన్నపరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కొట్టే రామ్మూర్తి, శంకర్, పాబోలు వెంకట సత్యనారాయణ, పాజర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఆటోమొబైల్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కొట్టే కిషోర్ కుమార్ అండి. ఈ అసోసియేషన్ ఈరోజు మేము వార్షిక సమావేశం ఇంటర్నల్గా మనం సిటీలో ఒక సమావేశం జరుపుకుంటాం. తర్వాత అవుట్డోర్ ఒకటి జరుపుతాం. ఈరోజు మేము మా డీలర్స్ అందరూ కలిసి ఇక్కడ వార్షిక సమావేశం జరుపుకోవడం జరిగింది. దీనికి అతిథులుగా మా పాత ప్రెసిడెంట్స్ నలుగురు వాళ్ళని గౌరవ సలహాదారులుగా మా ఆటోమొబైల్ అసోసియేషన్కి ఒక సొంత భవనం ఏర్పరచుకోవాలని మేము దాని గురించి చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న ఫండ్స్ మాకు ఆల్రెడీ ఒక స్థలం అయితే మేము అసోసియేషన్ ఫండ్స్తో రెడీ చేసుకున్నాం. దాంట్లో ఒక కార్యాలయాన్ని నిర్మించడానికి ఒక చర్చా కార్యక్రమం జరిగింది. దీన్ని అందరూ పాజిటివ్గా స్పందించారు. తర్వాత మా సెక్రటరీ గారు నెల్లూరు ఆటోమొబైల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారెడ్డి ఈరోజు వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డీలర్స్, కార్యవర్గ సభ్యులు, సీనియర్ సలహాదారులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి విజయవంతం చేశారు. ఈ 98లో మొదలైనటువంటి అసోసియేషన్ 22 సంవత్సరాలు పూర్తయింది. మాది 5వ వరుసగా 5-6 మంది ప్రెసిడెంట్గా అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి సంవత్సరం కార్యవర్గ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో ఉండే సాధక బాధకాలు, సమస్యలు చర్చించుకొని అభివృద్ధి గురించి, ఐక్యత గురించి అందరం ముఖాముఖి మాట్లాడుకొని మా వ్యాపార అభివృద్ధికి అందరి సలహాలు తీసుకొని ముందుకు పోయేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా వెల్ఫేర్ కార్యక్రమాలు, కార్తీక మాసం వనభోజన కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో బయట ప్రదేశాలకు టూర్కి వెళ్ళే కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా సభ్యుల సహకారంతో, అందరి అన్నదమ్ములతో విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న సభ్యులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.